ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆగస్టు నెల యొక్క దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు అనగా ఈ ఆగస్టు నెలలో దేవుడు అద్భుత కార్యమును చేయబోతా ఉన్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుత కార్యమును చేయబోతా ఉన్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములను చేయబోతా ఉన్నాడు. ఏంటి అద్భుతాలు అంటే, చూడండి, దేవుడు వారి ముందున్న యోర్దాన్ను దాటించబోతా ఉన్నాడు. ఈ రోజున మీ జీవితాల్లో కూడా దేవుడు మీకెదురుగా ఉన్న యోర్దాన్ వంటి అడ్డంకులను దేవుడు తొలగించబోతా ఉన్నాడు. చూడండి, యోర్దాన్ నీళ్లు ఏకరాశిగా బహుదూరంగా నిలిచిపోయాయని దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడతా ఉన్నాయి. ఈ రోజున ఈ నెలలో కూడా దేవుడు మీ కుటుంబాన్ని వెంటాడుతున్న, మిమ్మల్ని వెంటాడుతున్న ఏ సమస్యలనైనా, ఏ ఇబ్బందులనైనా, ఏ అనారోగ్యమునైనా, ఏ బలహీనతలనైనా దేవుడు బహుదూరమున ఆ యోర్దాన్ నీళ్ళను ఏకరాశిగా నిలిపివేసినట్టుగా బహుదూరముగా చేయబోతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ రోజున మీ జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు, వారు మందసాన్ని వెంబడించినట్టుగా మనం ప్రభువును వెంబడించాలి, యేసును వెంబడించాలి, ప్రార్థించాలి. కండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు నిన్ను వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, చూడండి, అనారోగ్యం కానీ, సమస్యలు కానీ, చూడండి, మిమ్మల్ని వెంటాడుతున్న, మిమ్మల్ని బాధిస్తున్న వారందరినీ కూడా దూరపరచబోతా ఉన్నాడు. భీతిని, భయమును మీకు దూరపరచబోతా ఉన్నాడు. చూడండి, అవి మీ దగ్గరకు రాకుండా బహుదూరముగా నిలిపివేయబోతా ఉన్నాడు ఈ నెలలో దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డరా, అంతేకాకుండా చూడండి, దేవుడు వారి అవమానమును దొర్లించి వేసి ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము, చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నేడు ఐగుప్తు అవమానం దొర్లించి వేసి ఉన్నాను అన్నాడు. చూడండి, దేవుడు వారి అవమానాన్ని దొర్లించి వేశాడు, ఐగుప్తు అవమానాన్ని దొర్లించి వేశాడు. ఈ రోజున చూడండి, మీ జీవితాల్లో ఇప్పటివరకు వచ్చిన అవమానమును, చూడండి, నిందను వేయబోతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, అలాగా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇస్తాడు ఈ నెలలో. చూడండి, ఇంకా